సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. భానుమతి సింగిల్ పీస్ అంటూ ప్రేక్షకుల్ని ఫుల్ ఫిదా చేసేసింది. అలాగే తన నటన కట్టుబట్టుతో అందరినీ మెప్పించింది. ఆమెని సావిత్రి సౌందర్యాలతో పోల్చేస్తున్నారు. ఇలా యూత్ లో సాయి పల్లవి క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో వరుస సినిమాల ఆఫర్లు అందుకుంది. ఇలా తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది. అలా శాంసింగ్ రాయ్, లవ్ స్టోరీ వంటి చిత్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. వరుస హిట్లు అందుకుంది. స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సాయి పల్లవి నటించిన అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ కొట్టింది. ఇంకా గత ఏడాది మైకర్ ముగ్ధున్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన అమరన్ సినిమాతో ప్రేక్షకులు మంత్రముగ్ధులను చేయడంతో పాటు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా నాగ చైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న తండల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లు అందుకుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామ్యానా అనే భార్య బడ్జెట్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నితీష్ తిర్వారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయి పల్లవి తాజాగా మరో భార్య బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలిసిపోయింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న STR49 లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందంటూ టాక్. రాజ్ కుమార్ బాలకృష్ణలు దర్శకత్వం వహిస్తుండగా డాన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శరవేగంగా జరుగుతుందంట. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అయితే హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. మనోడు నటించే సినిమాలో హీరోయిన్లతో లిప్ కిస్ సీన్లు, రొమాంటిక్ సీన్లు ఎక్కువ ఉంటాయనే విషయం తెలిసిందే. అంతేకాకుండా శింబు తనతో నటించే హీరోయిన్ తో రిలేషన్ కొనసాగిస్తారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో ఉంది. అలాంటి హీరోతో నటించడానికి సాయి పల్లవి ఎలా ఓకే చెప్పింది? అసలు ఆ సినిమాకి ఎందుకు ఒప్పుకుందంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సాయి పల్లవి నిర్ణయం సరికాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రను ఎలా డిజైన్ చేశారో వేచి చూడాలి మరి.